నమస్కారం అండి. మాటీ మంత్రంలో నేను మీ మాధవి. భగవద్గీత. జీవితం ఒక యుద్ధరంగం. పోరాడి గెలవాలి. నీ ప్రయత్నం ఉన్నంత వరకు నువ్వు ఓడిపోనట్లే లెక్క. ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారంపై ఆసక్తి లేకుండా ఉంటారో, సౌభాగ్యానికి హర్షమునందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటారో వారు పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న మునులు. చీకటిని చీకటి పారద్రోలలేదు, వెలుతురు మాత్రమే ఆ పని చెయ్యగలదు. అలాగే విద్వేషాన్ని విద్వేషం నిర్మూలించలేదు, ప్రేమ మాత్రమే ఆ పని చెయ్యగలదు. ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మఫలాన్నే అనుభవిస్తారు. నీవు బతికుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితాన్ని మాత్రం నాకు వదిలే. అప్పుడే ప్రపంచంలోని ఏ బాధ నీ దరి చేరదు. 100 తప్పులు చేసిన వాడినైనా మన్నించవచ్చు, కానీ ఒక్కసారి మోసం చేసిన వాడిని క్షమించకూడదు. తప్పులు చేసేవాడు అయినా మారుతాడేమో, కానీ మోసబుద్ధి ఉన్నవాడు మారడు. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మ ఫలాలు కూడా అలాగే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. కష్టాలలో చెయ్యి వదిలిన వాడిని, కష్టాలలో చెయ్యి అందించిన వాడిని, జీవితంలో ఈ ఇద్దరిని మరువకు. మొదటివాడికి ఆపద, అవసరం, ఆదరణ విలువ తెలియజేయి. రెండోవాడికి ఆజన్మాంతం రుణపడి ఉండు. శ్రీకృష్ణార్పణమస్తు.